పాట పాడాడు. నాకు బలమున్నంత కాలము నేను నీకు దూరంగా ఉన్నాను, బలమంతా పోయిందయ్యా అన్నట్టుగా ఒక పాట పాడటం జరిగింది. గనుక ఈ యవ్వన జీవితము ప్రభు కొరకు వాడేవారుగా ఉండాలని, ప్రభు కొరకు ఖర్చు పెట్టాలని ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాగే అమెరికా ప్రాంతంలో డిఎల్ మోడీ గారని గొప్ప దైవజనుడు, ప్రపంచంలో గొప్పగా వాడబడిన వారిలో ఈయనొకడు. ఈయన దరిదాపుగా 1,000,000 మందికి సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, లక్షలాది మందిని ప్రభు తట్టుకు త్రిప్పాడు. గొప్ప పరిచర్య చేసిన డిఎల్ మోడీ గారు ఒక రోజుని ఒక ప్రాంతానికి సువార్త కొడుకు నిమిత్తం వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఒక స్టార్ హీరోయిన్ ఆయన ఏ విధము చేతనైనా తన ఇంటికి పిలిపించుకోవాలని, తన చేతులతోనే ఒక కాఫీ పెట్టివ్వాలని, తనతో ప్రార్థన చేయించుకోవాలని ఒక ఆశతో ఆ తల్లి ఉంటూ ఉండేదట. ఒక దినాన్ని ఒక సమయం రానే వచ్చింది. డిఎల్ మోడీ గారు ఆ ప్రాంతానికి వచ్చారని ఆ తల్లి విని ఆ డిఎల్ మోడీ అనే దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించిందట. ఆహ్వానించిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె అన్నట్టుగానే చక్కటి కాఫీ పెట్టి డిఎల్ మోడీ గారికి ఇచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉందట. అయ్యా, మీ ప్రసంగాలు మేము వింటూ ఉంటాం, మీది గొప్ప సాక్ష్యము, కోట్లాది మందికి, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరు మా ప్రాంతానికి రావటం గొప్ప ఆశీర్వాదం, మా ఇంటికి రావటం మరింత ఆశీర్వాదం అయ్యా అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడుతూ ఉందట. అవన్నీ డిఎల్ మోడీ గారు వింటూ కాఫీ మధ్యలో ఆపేసి, అమ్మ ఈ కాఫీ నువ్వు తాగొచ్చు కదా అని అడిగారంట. ఆయన ఎంగిల్ చేసిన కాఫీని ఆ స్టార్ హీరోయిన్కి ఇచ్చి, నువ్వు తాగమ్మ ఇది అని అడిగారంట. అసలు ఏంటంటే, మీకు సంస్కారం లేదా? ఇదే మీరు బోధిస్తున్నారా? ఇదే మీ దేవుడు మీకు నేర్పించాడా? నేను ఎంతో మర్యాదగా, ఎంతో ప్రేమతో నేను మా ఇంటికి పిలిపించి మీతో ప్రార్థన చేయించుకొని మిమ్మల్ని ఘనంగా ఘనపరిచి పంపించాలని ఆశపడి నేను మిమ్మల్ని పిలిస్తే మీరు ఎంగిల్ చేసిన కాఫీ నాకు ఇస్తారా అని ఆమె కోపంతో ఊగిపోతూ ఉందట. ఊగిపోతున్న సమయంలో ఆమె ఎన్నో మాటలు మాట్లాడేసిందంట. నువ్వు ఇది. కోపం వచ్చినప్పుడు తెలుసు కదా ఎలా మాట్లాడతామో, అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. ఉన్న తర్వాత ఆమె మాట్లాడతాం అయిపోయిన తర్వాత డిఎల్ మోడీ గారు అన్నారంట, అమ్మా, నేను ఎంగిల్ చేసిన కాఫీ నువ్వు తాగితేనే నువ్వు ఇంత అసహించుకున్నావు కదా, ఇంత కోపడుతున్నావు కదా. నువ్వు ఈ లోకంలో నీ బలమంతా, నీ అందమంతా ఎవరో ఎంగిల్ చేసిన తర్వాత అది ప్రభుకిస్తే ఆయన కూడా ఈ రీతిగా ఒకవేళ నిన్ను అసహించుకుంటాడేమో కదా అని మాట్లాడాడట. అయ్యా, నిజమే, వాస్తవమే. అయితే నేను స్టార్ హీరోయిన్ని, నాకు ఆల్రెడీ ఒక 10 సినిమాలు బుక్ అయ్యి ఉన్నాయి, అడ్వాన్స్లు కూడా నేను తీసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే అయ్యా, ఈ బలం ఉందని చెప్పే, ఈ అందం ఉందని చెప్పే నాకు ఆర్డర్స్ వస్తాయి. నేను దేవుని సేవలో వాడబడతాను, క్షమించండి, సినిమాలో నేను బాగా నన్ను తీసుకుంటారు, అనేక మంది నన్ను బుక్ చేసుకుంటారు, నా స్టార్ బాగా పెరిగిద్ది, నా వాల్యూ బాగా పెరిగిద్ది, నేను మంచి డబ్బు సంపాదించుకునే సమయం ఇదే. ఎలాంటి టైంలో మీరు ప్రభు దగ్గర రమ్మంటున్నారు ఏంటి అన్నట్టుగా తల్లి మాట్లాడిందంట. అయ్యా, నేను వస్తాను, ప్రభు అంటే నాకు కూడా ఇష్టమే, వస్తాను. ఎప్పుడు వస్తానంటే నాకు ముసలితనం వచ్చిన తర్వాత, నాకు ఏమి బుకింగ్ అవ్వచ్చు చూడరు, ఆర్డర్స్ రావు చూసారా, అప్పుడు నేను ఖచ్చితంగా వస్తానని డిఎల్ మోడీ గారితో అన్నారట. అమ్మా, రేపుడు దినం మంది కాదు, ఈ దినమే మంది. అందుకనే నేడే రక్షణ దినము. ఎందుకో దేవుడిని ఎందుకు పంపించాడో నీతో మాట్లాడాడు. ఒకవేళ వింటే నిత్యత్వంలోకి వెళ్తావు, వినకపోతే నరకానికి పోతావు అని ఆ మాటలు చెప్పి డిఎల్ మోడీ గారు బయటకు రావడం జరిగిందంట. ఇదే రీతిగా మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు నా ప్రభులు వారు వాక్యము ద్వారా మనతో ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటకు మనం స్పందించామా లేదా? మనం కూడా ఇలాగ దాట వేస్తూ ఉన్నామా?
చాలామంది రక్షణను ఏం చేస్తున్నారంటే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు బలం ఉంది, ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, బలమంతా ఉడికిపోయిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వస్తాను అని యవ్వనస్తులు ఈ రోజున లోకంలో విచ్చలవిడితనంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదని ఈరోజు నా ప్రభు ఈ కూడికను ఏర్పాటు చేశాడు. ఇలాంటి కూడికకి మీరు రావడమే కాదు, అనేక మంది యవ్వనస్తులను మీరు ప్రేరేపించి నడిపించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి యవ్వనస్తుడు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక యవ్వనస్తుడు మీకు పరిచయం చేస్తాను. ఈ యవ్వనస్తుడు చాలా బలవంతుడు. ఈయన చిన్నతనము నుండే నా